ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎథిక్స్ లో మనం ఫేస్ చేసేది టైం మేనేజ్మెంట్. ఎథిక్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఫేస్ చేసేది టైం మేనేజ్మెంట్. మీలానే నేను కూడా 2016 ఎథిక్స్ పేపర్ రాశాను. ఎథిక్స్ పేపర్ ఎండ్ అయ్యేటప్పుడు నాకు వచ్చిన ఫీల్ ఏంటి తెలుసా? ఒక బుక్ రాశానని. At the end of the ethics paper, I felt that I wrote a book, not ethics answer sheet. అంటే ఆ ఛాలెంజ్ అందరికీ వస్తుంది. దానికి బెస్ట్ థింగ్ మన 250 మార్క్స్ ఉంటాయి కదా, ఎథిక్స్ ఫుల్ మార్క్స్ 250 మార్క్స్. ఆ 250 మార్క్స్ ని 3 hours లో డివైడ్ చేయండి. ఓకే, 80 80 80 85 మార్క్స్ ఫస్ట్ 1 hour లో కంప్లీట్ అవ్వాలి, 85 మార్క్స్ సెకండ్ 1 hour లో కంప్లీట్ అవ్వాలి, మిగిలిన మార్క్స్ థర్డ్ 1 hour లో కంప్లీట్ అవ్వాలి. అది టార్గెట్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కేస్ స్టడీస్ తీసుకుని రాస్తారు. కావాలని చెప్పి మన పేపర్లో మీకు 7 కేస్ స్టడీస్ ఇచ్చాను. 7 కేస్ స్టడీస్ ఇస్తే అక్కడికి వెళ్ళేసరికి 6ని హ్యాండిల్ చేయగలరు. 7 కేస్ స్టడీస్ కి కొన్ని కేస్ స్టడీస్ కి ఫస్ట్ 3 కేస్ స్టడీస్ కి 15 మార్క్ ఇచ్చాం. సో అక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 క్వశ్చన్స్ లేవు. కేస్ స్టడీ కింద మీరు చూస్తే దెర్ ఆర్ ఓన్లీ 3 క్వశ్చన్స్, నాట్ 4 క్వశ్చన్స్. సో kindly allot time based on marks. ప్రతి క్వశ్చన్ కి మార్క్స్ ని బట్టి టైం ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ టు కంప్లీట్ ద ఎథిక్స్ పేపర్ ఆన్ టైం, టైం మేనేజ్మెంట్. ఓకే, సో 250 మార్కుల క్వశ్చన్ పేపర్ కి 180 నిమిషాలు ఉంటే 15 మార్కులకి ఎన్ని నిమిషాలు ఇవ్వాలో అది ఆలోచించుకోండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మార్క్స్ నేనేం చేసిన టెక్నిక్ ఏంటంటే ఐ హావ్ కంప్లీటెడ్ ఫుల్ పేపర్ బేస్డ్ ఆన్ మార్క్స్. మార్క్స్ ని పెట్టుకున్నా, టైం పెట్టుకున్నాను, క్లియర్ 1 hour 1 hour 1 hour 3 hours ని అలా డివైడ్ చేస్తున్నా. అలా కాకుండా ఫస్ట్ కేస్ స్టడీస్ మొదలెట్టుకుని 2 hours కేస్ స్టడీస్ రాసేస్తే అవుట్. మీరు కేస్ స్టడీస్ స్టార్ట్ చేయండి, కానీ టైం, ప్రతి కేస్ స్టడీకి అలాటెడ్ టైం. అనవసరమైన సుత్తి రాయకుండా ప్రయారిటీ చేసి రాసేయండి. నాకైతే ఇంకా గుర్తు, లాస్ట్ 2 కేస్ స్టడీస్ ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ రాసానండి. టైం లేదు, ఓన్లీ బుల్లెట్ పాయింట్స్. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కేస్ స్టడీస్ 125 మార్క్స్ అంటే గంటన్నరలో అయిపోవాలి, 1.5 hour లో అక్కడ ఫినిష్ అయిపోవాలి అది. లేదా ఒక 5 minutes ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు గ్రేస్ టైం. బియాండ్ దట్ మీరు కేస్ స్టడీస్ టైం తినేస్తే అవుట్. సో ఫర్ దట్ యూ నీడ్ టు రైట్ మినిమం 100 కేస్ స్టడీస్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం 100 కేస్ స్టడీస్. నేను ఏం చేశానంటే లాస్ట్ 1 year లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ మొత్తం కలెక్ట్ చేసి పెట్టాను. ఎథిక్స్ ఈవెంట్స్ లాంటివి అంటే ఆ మోడల్లో మనం ఆన్సర్ షీట్లు యూజ్ చేసుకోవడానికి 3 క్వశ్చన్స్ కేస్ స్టడీస్ లో. టుమారో విత్ ఇన్ 2-3 days విల్ గెట్ దట్ ప్రింట్అవుట్. ఆ ప్రింట్అవుట్ ఇప్పిస్తాను. అవన్నీ చదివేశారనుకోండి, మీకు ఎలాంటి కేస్ స్టడీ వచ్చినా మైండ్ ఫిక్స్ అవుతుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ రైట్ యాజ్ మెనీ మాక్ కేస్ స్టడీస్ యాజ్ పాసిబుల్ టు డీల్ విత్ కేస్ స్టడీస్ విత్ ఇన్ 1.5 hour. ఇది చేయాలి. ఎథిక్స్ పేపర్లో ఫస్ట్ ఛాలెంజ్ ఇది. సెకండ్ ఛాలెంజ్, మీరు రాసిన ఆన్సర్ షీట్స్ లో నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే మాక్సిమం ఎథిక్స్ లాగా కాకుండా ఇన్ఫార్మల్ వర్డ్స్ వాడుతున్నారు. సో మెనీ ఇన్ఫార్మల్ వర్డ్స్ ఇన్ ఎథిక్స్ కేస్ స్టడీస్. సో ఫార్మల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇది కరెక్ట్గా 2 hours పని, ఓన్లీ 2 hours, ఓన్లీ 2 hours. ఎథిక్స్ లో ఫార్మల్ టర్మినాలజీ, ఫార్మల్ జార్గన్ వాడాలంటే కేవలం 2 గంటల టైమే. ఒక 10 నిమిషాలు నేను చెప్తాను, ఆ ఎక్సర్సైజ్ మీరు 2 hours చేయండి. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఒక 10 minutes క్లాస్ చెప్తాను, అదే ఎక్సర్సైజ్ మీరు 2 hours చేయండి, క్లాస్ చూడండి. సో a government servant is expected to maintain absolute integrity at all times. In every situation, he is expected to maintain absolute integrity. Absolute integrity అంటే ఎటువంటి పరిస్థితిలో 100% ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలని. కానీ he should maintain integrity అని రాయకుండా absolute integrity, ఆ వర్డ్ అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో జనరల్ గా ఆఫీసర్స్ ఎలాంటి ఇష్టపడతారంటే మీ ఎథిక్స్ పేపర్ కరెక్ట్ చేయడానికి డిఫెన్స్ అఫీషియల్స్, పెద్ద పెద్ద సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ వాళ్ళు వస్తుంటారు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ అన్బికమింగ్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్. ఇట్ ఈస్ అన్ యాక్ట్ అన్బికమింగ్ ఆఫ్ అ సివిల్ సర్వెంట్ అంటే ఒక సివిల్ సర్వెంట్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యూరోక్రాట్ టేకింగ్ ఏ బ్రైబ్. వెన్ యూ గో టు ఎ పోలీస్ స్టేషన్ ఇన్ ద మిడ్ నైట్, the police reacting in a very negligent way అన్నప్పుడు రాలినప్పుడు it is an act unbecoming of a civil servant, unbecoming of a bureaucrat, unbecoming of a government servant. ఓకే, తర్వాత ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ప్రాపర్టీ.
సో ఇది డబ్బులు ఎంబెజిల్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇలాంటి రాస్తున్నాం అనుకోండి. నిన్న మీకు ఒక కేస్ స్టడీ వచ్చింది. ఒరిస్సాకి చెందిన ఒక ఏ స్టేట్ గవర్నమెంట్ అని ఇచ్చాను, యాక్చువల్లీ ఒరిస్సా ఐఏఎస్ ఆఫీసర్. ఒరిస్సా ఐఏఎస్ ఆఫీసర్ ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే దాదాపు 70 lakhs తన రిపేర్లకు పెట్టేసింది. ఆల్మోస్ట్ చాలా మంది పెడతారు, అమ్మాయి బయటకు వచ్చింది అంతే. దాన్ని ఫినాన్షియల్ ఇంప్రాపరైటీ, ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అలాంటి మాటలు రాయాలన్నమాట. సో ఎథిక్స్ టర్మినాలజీలో ఇవన్నీ అన్బికమింగ్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్, మెయింటైనింగ్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, అన్బికమింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్సెస్, మెయింటైనింగ్ ఫ్రూగాలిటీ, ఇట్లాంటి పదాలన్నీ. దాంతో పాటు రెగ్యులర్ ఎథిక్స్ వర్డ్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి నెపోటిజం, ఫేవరెటిజం, మాల్ఫీజన్స్, మిస్ఫీజన్స్, నాన్ ఫీజన్స్. మాల్ఫీజన్స్ అంటే బ్యాడ్ ఇంటెన్షన్ తో పనిచేయటం, మిస్ఫీజన్స్ అంటే సరిగ్గా చేయకపోవటం, నాన్ ఫీజన్స్ అంటే చేయాల్సిన డ్యూటీ చేయకపోవటం. మాల్ఫీజన్స్, మిస్ఫీజన్స్, నాన్ ఫీజన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఫైల్ సైన్ పెడతాను, నువ్వు నాకేమి ఇస్తావు? క్విడ్ ప్రోక్యో, ఎక్స్పెక్టింగ్ క్విడ్ ప్రోక్యో, క్యూయుఐడి, క్విడ్ పిఆర్ఓ ప్రో క్యూయుఓ, ఎక్స్పెక్టింగ్ క్విడ్ ప్రోక్యో. ఆర్ యూ కెన్ ఆల్సో సే ఎథికల్ వాక్యూమ్ ఇన్ ద సొసైటీ, ఈ సొసైటీలో ఎథిక్స్ లేవని రాయటాన్ని ఎథికల్ వాక్యూమ్ ఇన్ ద సొసైటీ. లేదా మోరల్ డెఫిసిట్, వాల్యూ డెఫిసిట్ ఇన్ ద సొసైటీ, మోరల్ డెఫిసిట్స్ ఆర్ వాల్యూ డెఫిసిట్స్ ఇన్ ద సొసైటీ. ఎథికలీ కాంగ్రియంట్ బిహేవియర్, ఎథికలీ కాంగ్రియంట్ బిహేవియర్. అలానే కొన్నిసార్లు వీలైతే కొన్ని సాంస్క్రిట్ సర్వధర్మ సంభవ్. అంతెందుకు, నిన్న నేను మోడీ గారి స్పీచ్ చూస్తున్నాను. ఆది శంకరాచార్య స్టాచ్యూ లాంచ్ చేసేటప్పుడు మోడీ గారు కూడా ఒక సాంస్క్రిట్ లైన్ వాడారు. సో అట్లాంటివి కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు కలెక్ట్ చేయడం కష్టమైతే ఒక లిస్ట్ ఆఫ్ 200-300 వర్డ్స్ నాకు బ్రెయిన్లో ఇప్పుడు గుర్తొచ్చిన ఇంప్రాంప్ట్ చెప్తూ ఉంటాను. అలానే మీరు ఇంకొన్ని లిస్ట్ చేసుకుని దాన్ని రిపీటెడ్ గా వాడండి. కర్మ ఫల సిద్ధాంత, సత్యమేవ జయతే, ఓకే, ఆత్మ దీపో భవ, ఆత్మ దీపో భవ, పర్సవరెన్స్, పర్సవరెన్స్, అడ్మానిషన్, ADMONITION. అడ్మానిషన్ అంటే వార్నింగ్ ఇవ్వటం అనమాట. ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ వర్డ్. వార్నింగ్ ఇస్ అన్ ఇన్ఫార్మల్ వర్డ్, అడ్మానిషన్ ఇస్ అ ఫార్మల్ వర్డ్. ఓకే, వర్క్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఎర్గోనమిక్స్, ERGONOMICS, ఎర్గోనమిక్స్. ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ. తర్వాత హానెస్టీ ఆఫ్ పర్పస్, హానెస్టీ ఆఫ్ పర్పస్. ఒట్టి హానెస్టీ అని రాయకుండా కొన్నిసార్లు హానెస్టీ ఆఫ్ పర్పస్. ఓకేనా. ఆబ్జెక్టివిటీ వర్సెస్ సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ వర్సెస్ సబ్జెక్టివిటీ. తర్వాత ఇంకా ఎథిక్స్ లో కొన్నిసార్లు కొన్ని టిప్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాల్సింది. నూలన్ 7 ప్రిన్సిపల్స్ అని ఉంటుంది. నూలన్ 7 ప్రిన్సిపల్స్. ఆ 7 ప్రిన్సిపల్స్ గూగుల్లో కట్టగానే వస్తాయి. బ్రిటిష్ వాళ్ళ కమిటీ అది. ఆ 7 ప్రిన్సిపల్స్ బట్టి కట్టేయండి. గాంధీ గారి 7 సిన్స్, గాంధీ గారి 7 మహాపాపాలు బట్టి పట్టేయండి. గాంధీ తలిస్మాన్. ఎథిక్స్ పేపర్ లో ఏదో ఒక చోట గాంధీ గారి తలిస్మాన్. ఎస్ఏ, ఎథిక్స్, గవర్నెన్స్. సివిల్ సర్వీసెస్ లో నాకు అద్భుతమైన విషయం ఏంటంటే కొన్ని మల్టిపుల్ గా మనం వాడుకోవచ్చు. గాంధీ గారి తలిస్మాన్ తీసుకుని రాయటం, గాంధీ గారి 7 మహాపాపాలు రాయటం, నోలన్ 7 ప్రిన్సిపల్స్ రాయటం. ఓకేనా. క్యారెక్టర్ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని క్యారెక్టర్ బాగుండాలి అని రాయాలనుకుంటున్నారు, క్యారెక్టర్ కాంపిటెన్స్, క్యారెక్టర్ కాంపిటెన్స్, ఇలాంటి పదాలు వాడటం అన్నమాట. సో క్యారెక్టర్ కాంపిటెన్స్, ఎథికలీ కాంగ్రుయెంట్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ ఇంటిగ్రిటీ, స్పిరిట్ ఆఫ్ సర్వీస్, హానెస్టీ ఆఫ్ పర్పస్, స్పిరిట్ ఆఫ్ సర్వీస్, హానెస్టీ ఆఫ్ పర్పస్, ఆబ్జెక్టివిటీ వర్సెస్ సబ్జెక్టివిటీ, మాల్ఫీజన్స్, మిస్ఫీజన్స్, నాన్ ఫీజన్స్, నెపోటిజం, ఫేవరెటిజం, నెపోటిజం, ఫేవరెటిజం, క్విడ్ ప్రోక్యో, క్విడ్ ప్రోక్యో. ఓకేనా. లేకపోతే అన్జస్ట్ ఎన్రిచ్మెంట్, అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఇది నీకు అర్హత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కష్టపడకుండా డబ్బులు సంపాదించాను అనుకోండి, దాన్ని అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారు. లేదా నువ్వు అఫీషియల్ డ్యూటీకి అన్అఫీషియల్ గా డబ్బులు తీసుకున్నావు అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఇవన్నీ పదాలు లిస్ట్ చేసేసుకోండి. నేనే ఇప్పుడు ఒక 30-40 చెప్పుకుంటాను. అట్లా ఒక 200 పదాలు, 200 వర్డ్స్ లిస్ట్ చేసుకోండి. ఫస్ట్ టిప్ ఇది. ఇదైతే 50% అయిపోతుంది, 50% అయిపోతుంది. ఓకేనా. సో ఇలా లిస్ట్ రాసుకునేటప్పుడు మోరల్ రిలేటివిజం, మోరల్ నిహిలిజం, మోరల్ యూనివర్సలిజం, మోరల్ రిలేటివిజం, మోరల్ నిహిలిజం, మోరల్ యూనివర్సలిజం.
మారల్ రిలేటివిజం, మారల్ నిహిలిజం, మారల్ యూనివర్సలిజం. దాంతోపాటు గాంధీ గారి మీన్స్ అండ్ ఎండ్స్ కాన్సెప్ట్ మీరు ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. కేస్ స్టడీస్లో, థియరీ ఆన్సర్స్లో గాంధీస్ మీన్స్ అండ్ ఎండ్స్ కాన్సెప్ట్. దాంతోపాటు అరవిందో ఘోష్ స్పిరిచువల్ నేషనలిజం. అరవిందో ఘోష్ స్పిరిచువల్ నేషనలిజం, నేషన్ ఈజ్ లైక్ ఏ గాడెస్. గాంధీ గారి మీన్స్ అండ్ ఎండ్స్. రివర్స్లో మ్యాకియావెల్లి, ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మీన్స్. మ్యాకియావెల్లి కూడా ఒక్కోసారి ఎథిక్స్ లో వస్తుంది అనమాట, రివర్స్ లో వస్తుంది. ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మీన్స్. సో అలానే కార్ల్ మార్క్స్ కూడా ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మీన్స్. సో ఖచ్చితంగా ఎథిక్స్ లో స్వామి వివేకానంద కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పిన ప్రాక్టికల్ వేదాంత ఫిలాసఫీ, ఇమాన్యుయల్ కాంత్ కేటగారికల్ ఇంపరేటివ్, ఇమాన్యుయల్ కాంత్ కేటగారికల్ ఇంపరేటివ్స్, ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొచ్చి పేపర్లో రాయాలి. ఇది టర్మినాలజీ రిలేటెడ్. ఓకేనా? సో దీంతో పాటు కర్మఫల సిద్ధాంతాన్ని అసలు వదలొద్దు. తర్వాత నిష్కామ కర్మ, డూ యువర్ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్. నిష్కామ కర్మ సిద్ధాంతాన్ని కూడా అసలు వదలొద్దు. ఇవన్నీ ఒక చోట రాసి పెట్టేసుకోండి, లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. సో ఎథిక్స్ టర్మినాలజీ 2 hours పడుతుంది కానీ అయిపోతుంది. ఓకే. సెకండ్ థింగ్, ఎథిక్స్ లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలంటే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీకు కొంతమంది పేర్లు చెప్తాను, మీరు కూడా ఆ మోడల్లో చూసుకోండి, కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. ఇది కూడా ఎథిక్స్ ఎస్ఏకి కంబైన్డ్ గా చేసుకోవచ్చు వర్క్. కొన్ని ఎస్ఏస్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పనికి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, విన్స్టన్ చర్చిల్, సోక్రటిస్, ప్లేటో, అరిస్టోటిల్. సోక్రటీస్, ప్లేటో, అరిస్టోటిల్. ఏపీజే అబ్దుల్ కలాం, మదర్ తెరిసా, ఓకే, అబ్రహాం లింకన్. ఇట్లా ఒక 10-15 పీపుల్ కోట్స్ ఉంటాయి. మీకు ఆ కోట్స్ లిస్ట్ నేనే తయారు చేసి ఇస్తాను, మీరు చేసుకోండి, కానీ నేను తయారు చేసి ఇస్తాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొన్న ఎస్ఏ పేపర్లో అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్, సోక్రటీస్ కోట్ ఇచ్చాం ఎస్ఏలో. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటే నువ్వు లైఫ్లో మెటీరియలిస్టిక్గా ఎంత గొప్పవాడు ఉండొచ్చు, నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఏం చేస్తున్నావు ప్రపంచం కోసం చూసుకోవాలి. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్, ద క్వాలిటీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ద కాంపిటెన్సీ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టేట్మెంట్ మీరు ఎథిక్స్ లో చక్కగా కంక్లూజన్ కానీ బిగినింగ్ కానీ వాడుకోవచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎస్ఏలో వాడుకోవచ్చు, ఎథిక్స్ లో వాడుకోవచ్చు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో కోట్ ఒకటి ఉంది, ఇట్ ఈస్ నాట్ ద పీసెస్ ఆఫ్ గోల్డ్ ఆర్ పీసెస్ ఆఫ్ సిల్వర్ బట్ ఇట్ ఈస్ ద హెల్త్, bring all the gold and all the silver upon the earth and inside the earth, you cannot equate it with a virtuous man. Plato's quote, bring all the gold and all the silver upon the earth and inside the earth, you cannot equate it with a virtuous man. ఈ భూమి మీద భూమి కింద ఉన్న బంగారం వెండి మొత్తం తీసుకొచ్చిన ఒక వర్చువస్ మ్యాన్ తో నువ్వు ఈక్వేట్ చేయలేవు. బ్రింగ్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద సిల్వర్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇన్సైడ్ ద ఎర్త్, యూ కెనాట్ ఈక్వేట్ ఇట్ విత్ ఏ వర్చువస్ మ్యాన్. అంటే ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, ఒక సుగుణాలు గల వ్యక్తితో అదంతా చేయలేదు. ఎన్ని తెచ్చినా యూ కెనాట్ ఈక్వేట్ విత్ మెటీరియల్ థింగ్స్ అని అర్థం అనమాట. సో ఇదే సిమిలర్ కోట్ ఒకటి ఉంటుంది, వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్. ఇట్లాంటివి ఒక 150 ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఒక చార్ట్ ఒక 50 ప్రిపేర్ చేసి పెట్టుకోండి. కష్టమా? కావాలంటే నేను ప్రిపేర్ చేసి ఇస్తాను, కానీ మీరు ప్రిపేర్ చేసుకుని ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. బట్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ ఇన్ ఏ వీక్. ఒక వీక్ 10 days లో మీకు ఎథిక్స్ కోర్స్ మొత్తం రాసిస్తాను. కానీ అది ఎక్కడ యాప్ట్గా వాడాలో అక్కడ వాడుకోవాలి. ఐ విల్ టేక్ 2-3 examples. 2-3 examples తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ లో మీరు ఒక కేస్ స్టడీ రాస్తున్నారు లేదా ఒక ఆన్సర్ రాస్తున్నారు. డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ అని ఆర్ ఇంటాలరెన్స్ గురించి రాస్తున్నారు. అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కోట్ ఒకటి ఉంటుంది, ఐ డ్రీమ్ ఆఫ్ మై కంట్రీ వేర్ మై 4 little children will not be judged by their color of their skin but by the content of their character. I dream of my country where my 4 little children will not be judged by the color of their skin but by the content of their character. అలానే ట్రూత్ గురించి, ద రిలవెన్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద మోడర్న్ డే అని చెప్పి ఒక ఎథిక్స్ లో 10 మార్కులు వచ్చింది అనుకోండి.
ద రిలవెన్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద మోడర్న్ డే కాంటెక్స్ట్. ఈ రోజులో ట్రూత్ యొక్క ప్రాముఖ్యత ఎంత? 10 నిమిషాల్లో 7 నిమిషాల్లో 10 మార్కుల క్వశ్చన్ చక్క రాయాలి. ద సన్, ద మూన్ అండ్ ద ట్రూత్ కెనాట్ హిడెన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎవరు చెప్పారు? బుద్ధ, గౌతమ్ బుద్ధ. సూర్యుడిని చంద్రుడి నిజాన్ని ఎంతో కాలం బయటికి రాకుండా ఆపలేమని చెప్పి. ద సన్, ద మూన్ అండ్ ద ట్రూత్ కెనాట్ బి హిడెన్ ఫర్ లాంగ్, బుద్ధ చెప్పారు. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ కోట్, అద్భుతమైన కోట్ ఉంటుంది ట్రూత్ మీద, అది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. బట్ ఇఫ్ యూ రిమెంబర్ దాట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆ కోట్ రాస్తే అసలు ట్రూత్ అనే దాని అర్థం కూడా తెలిసిపోద్ది అనమాట. ఓకే, ట్రూత్ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ కోట్ ఒకటి ఉంటుంది, అది కూడా. అలానే ఠాగూర్ యొక్క పోయమ్స్ లో ఇది ఠాగూర్ యొక్క కోట్స్, పోయమ్స్ కూడా కొన్ని ఆయన స్టోరీస్ లో కూడా కొన్ని తీసుకోవచ్చు. సో అట్లా కంటిన్యూస్ గా కొన్ని కోట్స్ గుర్తుపెట్టుకోండి, కొన్ని కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అవుతుంది. అలానే ఇమ్మానుయల్ కాంత్ కూడా, ఇమ్మానుయల్ కాంత్ కోట్స్ కూడా 1 or 2 కోట్స్ మీకు కావాలంటే నేను లిస్ట్ చేసేస్తాను. సో ఇది సెకండ్ సిస్టమ్. ఫస్ట్ ఏమో టెర్మినాలజీ, సెకండ్ ఏమో కోట్స్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ టు బి ఫాలోడ్ ఇన్ ఎథిక్స్. మూడోది ఏంటంటే, చాలా మంది ఎథిక్స్ లో హైలీ ఇమాజినరీ, హైలీ హైపోథెటికల్, హైలీ టఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలా చేయొద్దు. యాజ్ సింపుల్ యాజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఎవర్ ఇస్ morally correct might not be legally correct, and whatever is legally correct might not be morally correct అనే ఆన్సర్ రాస్తున్నారు. ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఈ కాంటెక్స్ట్ రాస్తూ అమ్మాయి రాసిన ఆన్సర్ చెప్తాను. దెర్ ఇస్ అ 10 years old బాయ్, ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, ఏ అనే అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కొట్టేశాడు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఓకే, ఇట్ మైట్ బి మారలీ రైట్ బట్ నాట్ బి లీగలీ రైట్. ఇంత చిన్న ఎగ్జాంపుల్ రాసి ఎథిక్స్ లో టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ షుడ్ బి యాజ్ సింప్లిఫైడ్ యాజ్ పాసిబుల్. దానికి ఓవర్ కాంప్లెక్స్ చేసి కాంట్రవర్షియల్ ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకురావద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే ఒక దాని గురించి ఆన్సర్ రాస్తున్నారు. దానిలో మీరు ఇలిస్ట్రేషన్ రాయాలి, ఒక ఎగ్జాంపుల్ రాయాలి. దెర్ ఇస్ అ ఓల్డ్ లేడీ, 75 years old lady, she is begging. అడుకుంటుంది. బట్ ఫ్రమ్ లాస్ట్ 2 days she has no food and she is standing before a bakery. సడన్ గా ఒక ఆకలి వేస్తుంది, అక్కడ ఉన్న బ్రెడ్ ఒకటి స్టీల్ చేస్తుంది. సో కెన్ యూ పనిష్ హర్ లైక్ ఎ వే రాబర్? నో, బికాస్ న్యాచురల్ జస్టిస్ టెల్స్ us she is in a dire need of food, she wants food. ఓకే, అప్పుడు we can admonish her, we can warn her, but we cannot beat her badly, right? సో ఇట్లాంటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. అదే ఎథిక్స్ లో సీక్రెట్. చాలా మంది ఎథిక్స్ ని కాంప్లెక్స్ చేస్తారు. కాంప్లెక్స్ చేయొద్దు. ఓకే, సింప్లిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్లీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనే క్వశ్చన్ వచ్చింది. హౌ డు యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సోషల్లీ రెస్పాన్సిబుల్ బిహేవియర్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్? కెన్ యూ ఎలిసిడేట్ ఇట్? వాట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అంటే? దానికి మనం ఏదో పెద్ద ఏరోప్లైన్ లో గ్లోబల్ వార్మింగ్ గురించి అయితే ఏసీ గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా రాయక్కర్లేదు. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, వేరింగ్ ఎ మాస్క్ డ్యూరింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ ఇస్ అ సోషల్లీ రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఓకే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇది ఎగ్జామ్ లో సడన్ గా స్ట్రైక్ అవ్వదు. ఎగ్జామ్ లో ఎగ్జాంపుల్స్ సడన్ గా రావు. నేనేం చేసేదానంటే ఎథిక్స్ పేపర్ కి 2013 నుంచి పేపర్ పెట్టినప్పటి నుంచి టీచ్ చేస్తాను. 2006 లో ఎగ్జామ్ రాశాను. నా దగ్గర నేనేం చేస్తాను, చిన్న పారాస్ ఒక బుక్ లో రాసి పెట్టుకుంటాను. నాకు 13 ఎగ్జాంపుల్స్, నేను జీవితంలో చూసిన ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇప్పుడు మీకు చెప్తాను. నేను నా కోసం రాసి పెట్టిన ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తాను. మీరు కూడా అట్లాంటి ఒక 50 ఎగ్జాంపుల్స్, కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. నేను ఫైండ్ అవుట్ చేసిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, ఒక ఊర్లో ఓపెన్ డెఫికేషన్ ఫుల్ గా ఉంది. ఓపెన్ డెఫికేషన్ అంటే అందరూ టాయిలెట్లు ఉన్నా ఏదున్నా సరే రోడ్ మీదకి వెళ్తారు నైట్ స్పాయిల్ కి. వెళ్ళినప్పుడు అప్పుడు ఒక టీచర్ ఏం చేస్తుంది, ఆ ఊర్లో స్కూల్లో పిల్లలందరికీ విజిల్స్ ఇచ్చింది. ఇచ్చి పొద్దున్నే మీ అందరికి ఒక టాస్క్, 1 month టాస్క్, ఎవరు టాస్క్ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ, అంటే ఒక ప్రైజ్ అనౌన్స్ చేస్తుంది. వెళ్ళి పొద్దున్నే 5 నుంచి 6:30 వరకు ఎవరైతే నైట్ సాయిల్కి వెళ్ళారో వాళ్ళందరికీ విజిల్ వేయాలి. అక్కడికి వెళ్ళి పిల్లలు
తర్వాత 1 month తర్వాత ఆ ఊర్లో ఓపెన్ డెఫికేషన్ చేసేవాళ్ళు తగ్గిపోయారు. బిహేవియరల్ చేంజ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చుకోండి. అలానే వృక్షమిత్ర. ఎవరైనా చెట్లు నరుగుతుంటే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం వాటికన్నా చెట్ల దగ్గర నించుని వాళ్ళకి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఏదో స్టేట్ లో అది వాలంటీర్ స్కీమ్ చేశారు, వృక్షమిత్ర అని చెప్పి. ఒక వృక్షాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని నరుగుతుంటే వెళ్ళి వాళ్ళని ఫైట్ చేయడం అంతా కాదు, వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో ప్రతి కాన్సెప్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ ఉంది. అన్టచబిలిటీ తగ్గించడానికి సే ఒక ఊర్లో గాంధీ జయంతి రోజున ఇంటర్ కాస్ట్ డైనింగ్ ఆర్గనైజ్ చేసి దానికి ఆ ఊరు కలెక్టర్ వెళ్ళాడు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళాడు. కలెక్టర్ని చూడటానికైనా సెలబ్రిటీని చూడటానికైనా అక్కడ జనం వస్తారు, అందరూ అక్కడ కూర్చొని భోజనం చేస్తారు. స్లోగా స్టెప్ బై స్టెప్, ఫేజ్ బై ఫేజ్. అలాంటివి ఒక 50 ఎగ్జాంపుల్స్ రాసి పెట్టుకోండి. నేను జస్ట్ మెయిన్స్ రాసే ముందు 2016 నవంబర్లో డిమానిటైజేషన్ అయింది. అప్పుడు నేను ఈ పైసా అని చెప్పి కెన్యానో ఏదో కంట్రీలో ఎగ్జాంపుల్ అనమాట. ఎవ్రీ థర్డ్ పర్సన్ హ్యావ్ అన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. అక్కడ దే కెన్ పే, అంతా ఆన్లైనే. సో అట్లాంటిది ఇండియాలో ఎందుకు తీసుకోలేకపోయినా ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను ఒక పేపర్లో. ఆ కాన్సెప్ట్ ఆ దేశంలో ఉంది. అదే సడన్ గా డిమానిటైజేషన్ అయినప్పుడు మనకి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్, డిజిటల్ ట్రాన్స్ఫర్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఒక ఆఫ్రికన్ కంట్రీ చేయగలిగింది, ఇండియా ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు గో ఫర్ డిజిటల్ ఎకానమీ అని చెప్పి రాశాను అనమాట. అట్లా కంపారిజన్స్ చేయాలి. దానికోసం మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుండిపోయే ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు ఎథిక్స్ పేపర్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి, నువ్వు కోవిడ్లో ఒక డాక్టర్, ఫ్రంట్ లైన్ వర్కర్, ఓకే, ఫ్రంట్ లైన్ వారియర్లో ఉన్నావు. నువ్వు ఒక కోవిడ్ కేసు వచ్చింది, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నావు. అదే టైంలో మీ ఇంట్లో వాళ్ళు కూడా కోవిడ్ వచ్చింది, వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావు? ఇదే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వన్ ఎగ్జాంపుల్. ఇలా చాలా ఉంటాయి, వన్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా తీసుకురావాలి, ఇవన్నీ మనం లైమ్ లైట్ లో తీసుకురావాలి. మరి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లాస్ట్ 1 year నుంచి జరిగినవని నేను కంపైల్ చేసి పెట్టాను. అంటే ఎథిక్స్ రిలేటెడ్ కేస్ స్టడీస్ లాగా. కాకపోతే నా కంపైలేషన్ ఏంటంటే ఒరిజినల్ పేర్లు, ఒరిజినల్ నోట్స్ అంతా ఉంది. అయినా అది ఎక్కువ సర్క్యులేషన్ కాకుండా ఐ విల్ గివ్ ఇట్ టు యూ. మీరు ఒకసారి చదవండి, ఈ కేస్ స్టడీ ఇలా ఉంది, దీన్ని మనం ఎథిక్స్ పేపర్లో ఎలా వాడుకోవచ్చు. దీన్ని మనం ఎథిక్స్ ఎలా అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కేరళలోనే ఎక్కడో వరదలు వచ్చాయి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పాపను ఎత్తుకుని నడుస్తూ ఉన్నాడు రోడ్ మీద. హ్యావ్ యూ సీన్ ద పిక్చర్? ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ కానిస్టేబుల్ టు ప్రొటెక్ట్ ఎ లైఫ్, బట్ ఈస్ డూయింగ్ దాట్. అలానే కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నైట్ టైం పిల్లలు ఆకలితో అక్కడ కూర్చుని ఉంటే ఒక కానిస్టేబుల్ లంచ్ బాక్స్ ఇచ్చాడు, తన లంచ్ బాక్స్ తీసుకెళ్ళి. హ్యావ్ యూ సీన్ దాట్? సో ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ క్యాచ్ చేయండి. ఎథిక్స్ ని కాంప్లెక్స్ చేయొద్దు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేయండి. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ థింగ్, ఇంకొకటి, ఎథిక్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఎడ్వర్డ్ స్నౌడెన్ కేస్ స్టడీ 2013లో నేను చదివాను. 2017లోనో 18లోనో ఎథిక్స్ లో వచ్చింది. ఎడ్వర్డ్ స్నౌడెన్ కేస్ స్టడీస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావు. ఎథిక్స్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ 2013 నుంచి 2020 ఎథిక్స్ పేపర్స్ అన్నిటికీ అన్ని కూర్చుని ప్రతి ఆన్సర్ రాయలేదు. సినాప్సిస్, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఈ బుల్లెట్ పాయింట్స్ మొత్తం కంప్లీట్ కొట్టండి. 2013 to 2020 మొత్తం అన్ని పరీక్షల్లో వచ్చిన క్వశ్చన్ 2021 జనవరి వరకు జరిగిన పరీక్షలన్నిటికీ సినాప్టికల్ ఆన్సర్స్ ఇచ్చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రీడ్ యాజ్ మెనీ అన్ని కేస్ స్టడీస్ కూడా చదవండి. ఈ 1 year 1.5 year జరిగిన కోవిడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు జరిగిన అన్ని ఎగ్జాంపుల్స్ తీయండి. యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రెటా థన్బర్గ్, యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నా హజారే, యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ APJ Abdul Kalam, you can take the example of Sundarlal Bahuguna who died 3 months back. You can take the example of Bejawada Wilson, TM Krishna. ఎవరైతే నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ ఉన్నారో లిస్ట్ రాసుకోండి. డోంట్ ఎంటర్ ఇంటూ కాంట్రవర్షీ. నెవర్ రైట్ ఎగ్జాంపుల్ లైక్ యోగి ఆదిత్యనాథ్. ప్రెసెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకోవద్దు. ఎవరైతే నాన్ కాంట్రవర్షియల్ లీడర్స్ ఉంటారు, సొసైటీ లీడర్స్,
ఇప్పుడు గ్రెటా థన్బర్గ్ ఉంది, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, అమ్మ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మలాలా యూసఫ్ జా అయింది, ఎడ్యుకేషన్ అమ్మ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తర్వాత అన్నా హజారే ఉన్నారు, కరప్షన్ ఆయన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అట్మోస్ట్ డివోషన్ టు డ్యూటీ ఏపీజే అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అట్లా ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి, ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ని చేసి పెట్టుకోండి. బెజవాడ విల్సన్ సఫాయి కర్మచారి, ఓకే, ఎవరైతే రాజేందర్ సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వీళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మీకు వీళ్ళ ఎగ్జాంపుల్స్ మీకు ఎస్ఏలో పనికొస్తాయి, ఎథిక్స్లో పనికొస్తాయి. చాలా చోట ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు, ఈజీగా ప్రిపరేషన్ అయిపోతుంది. ఒక లిస్ట్ చేసేసి పెట్టుకోండి. సో టర్మినాలజీ, కోట్స్, గ్రేట్ పీపుల్స్ ది, తర్వాత లాస్ట్ 8 years ఎథిక్స్ క్వశ్చన్ పేపర్కి బుల్లెట్ పాయింట్స్ ఆన్సర్ చేయటం, అండ్ కేస్ స్టడీస్లో లాస్ట్ 1.5 to 2 years కాంటెంపరీ ఇష్యూస్ మొత్తం డీల్ చేయటం. కాంటెంపరీగా ఏమేమి వచ్చాయని ఒకసారి మొత్తం చూసుకోవటం. ఇవి చేస్తే ఎథిక్స్లో మినిమం మీకు 125 to 130 వస్తాయి. ఇవి చేయకుండా అప్హజార్డ్గా ప్రిపేర్ చేస్తే, అంటే పైపైన ఉడక చూసుకుని వెళ్తే రావు. ఇది మొత్తం ఇదంతా నేను చెప్పేదని చేయడానికి 2-3 days టైం అంతే, అందుకని కూడా టైం పట్టదు. మ్యాక్సిమం 2-3 days. టెర్మినాలజీ నేను చెప్పిన ఆల్రెడీ 30-40 చెప్పాను, ఒక 100 చేసుకొని చాలు. ఓకే, సో టైం మేనేజ్మెంట్ చెప్పా కదా. డోంట్ ట్రై టు రైట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా. నేను ప్రతి కేస్ స్టడీకి 100% అట్లా చూడొద్దు, టైం చూసుకోండి. 20 మార్కుల కేస్ స్టడీకి నువ్వు ఎంత టైం ఇవ్వగలవు, 15 మార్కుల కేస్ స్టడీకి ఎంత టైం ఇవ్వగలవు, 25 మార్కులకి ఎంత టైం ఇవ్వగలవు. టైం బేస్డ్ ఆన్ టైం, స్టాప్. టైం అయిపోగానే స్టాప్, టైం అయిపోగానే స్టాప్. నేనైతే 1 hour టార్గెట్ పెట్టుకుని చేశాను. ఈవెన్ జిఎస్ పేపర్లు కూడా, ఎస్ఏ అయిపోయిన తర్వాత జిఎస్కి మీకు కంగారు ఉంటుంది. 1 hour పెట్టుకుని దాన్ని అక్కడికి స్టాప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే.